నమస్కారం సురేష్ బాబు గారు. వసుంధర గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాలెండర్ వైజ్ గా మనకి సంవత్సరం చేంజ్ అయింది కదండి. 2025లోకి అడుగు పెట్టాము. మరి ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జనవరి మంత్ కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందామండి. వసుంధర గారు, ఫస్ట్ మనం 2025 సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. అందరికి శుభాకాంక్షలు. సక్సెస్ఫుల్ గా ఒక సంవత్సరానికి ముగించుకున్న రెండో సంవత్సరాలు ఎంటర్ అవబోతున్నాం. రెండోది, మన పెద్దవాళ్ళకి ఒక ఆచారం కూడా పద్ధతి ఉంటుంది అనమాట. సంవత్సరం బిగినింగ్ లో ఎలా ఉంటుంటే సంవత్సరం అంతా అలా ఉంటుంది. అదే పెద్దవాళ్ళు అంటుంటే ఏడవాకి రోజు ఏడిస్తే సంవత్సరం అంతా ఏడుస్తూ ఉంటాం చెప్పేసి, అలాంటి రాశి ఫలాలు కనుక మనం తెలుసుకుంటే ఇంకా మనకి ఏంటంటే ఆ సంవత్సరంలో ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ ప్రతికూలంగా ఉందో తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి జనవరి మంత్ మనకి ఫస్ట్ మంత్ కాబట్టి బిగినింగ్ మంత్ ఇక్కడ బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ సంవత్సరం అంతా ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట. అసలు మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు అవసరం అనేది అసలు మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారంటే, మనిషి సాధించాల్సిన వాటిని 4 పురుషార్థాలు అంటారు. ధర్మము, అర్థము, కామము, అష్టము. అది మనకి సంసారాల దగ్గర నుంచి, సన్యాసుల దగ్గర నుంచి, గృహస్థుల దగ్గర నుంచి, వనప్రస్థులు, ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన తర్వాత ఈ 4 ఉంటుందండి లైఫ్ అంతా కూడా. వీటినే పురుషార్థం అంటే మనిషి సాధించాల్సిన రిసోర్సెస్, వనరులు ఏంటంటే ఇవే ధర్మము, అర్థము, కామము, మోక్షం అని చెప్పేసి. అయితే వీటిని సాధించడానికి అంత ఈజీ ఏం కదండి. చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, ఎన్నో అవరోధాలు ఉంటాయి. అవి ఏంటి టైం టు టైం తెలుసుకొని తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవటానికి ఎక్కడైతే మనకి పాజిటివ్గా ఉందో మన ఎనర్జీ అంతా అక్కడ ఉపయోగించడం, ఎక్కడైతే మనకి ప్రతికూలంగా ఉందో ఆ టయానికి మనం కొంతకాలం దాన్ని వెయిట్ చేసి పెట్టుకుంటే అలా చక్కగా చూసుకొని వెళ్ళిపోతే లైఫ్ అంతా బాగుంటుంది. అందుకని ఆదిశంకరాచార్యులు మనకేం చెప్తారంటే, మనిషికి 2 రకాల గుణాలు ఉండాలని చెప్తారు. తన స్క్రిప్చర్స్ మొత్తంలో అదే చెప్తూ ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. ఏమంటే వివేక వైరాగ్యం అంటారు అనమాట. ఎప్పుడైతే వివేకం ఉంటుందో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తెలుసుకుని ఒక జ్ఞానం మనకు తెలుసుకోవాలంటారంటే, అలానే ఎప్పుడు మనం అన్ని చేయాలనుకోకూడదు. వైరాగ్యం కొన్నిటిని చక్కగా కొంతకాలం వదిలిపెట్టడమో లేదంటే తక్కువ ప్రయారిటీ వస్తూ ఉంటే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఓకే, జీవితం 2, ఒకటి శోభాయమానంగా దివ్యంగా ఉండటం, మనము మన చుట్టూ ఉన్న సమాజాన్ని, లేదంటే మనం క్షోభపడి వేరే వాళ్ళని క్షోభ పెట్టడం అనేది. సో దీనికి వివేక వైరాగ్యాలకు సంబంధించి జ్ఞానంతో చక్కగా జ్యోతిష శాస్త్రం మనకు అప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ జ్యోతిష ద్వారా మన మహర్షులు వచ్చి దీని ద్వారా మనం ముందుగా అన్ని తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సురేష్ బాబు గారు, మరి మనం మొదటి రాశి మేషరాశి వారికి చూసుకున్నట్లయితే గనక ఈ 2025 జనవరి మంత్ లో వీరికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. మేషరాజు కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. సో పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూచే చోలా లీలు ఏ లా లో ఆ అన్న అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మేషరాశిలోకి వస్తారని మనం గమనించాలి. మనం గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే మనకి జనవరి మంత్ చాలా విశిష్టమైంది మంత్ అని మనం చెప్పుకోవాలి. ఈ మంత్లో మనకి ఒక పెద్ద పండుగ, గొప్ప పండుగ రాబోతుంది అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి. ఇది మనకి ఇండియా మొత్తం ప్రపంచం అంతా అందరూ చేసుకునే గొప్ప పండుగ. ఆ రోజున జనవరి 14న సూర్యుడు మకర రాశిలో ఎంటర్ అవుతూ ఉండటంతో ఇది ఒక గొప్ప చేంజ్ అందరికి రాబోతుంది. ఈ సూర్యుడు అందులోకి ఎంటర్ అవటంతో చాలా మందికి చాలా రకాల చేంజెస్ అయితే రాబోతూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. రెండోది, బుధుడు వచ్చేటప్పుడు ధనుసు రాశిలో జనవరి 4వ తారీఖున ఎంటర్ అవుతున్నారు. శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ 28నే ఉండేసి జనవరి అంతా కూడాను అక్కడే ఉంటారు అనమాట. అయితే కుజుడు 21 వరకు వీళ్ళకి కర్కాటక రాశిలో ఉంటారని, తర్వాత మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారు అనమాట. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఒక కాన్సెప్ట్ వాళ్ళు వాడేదంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు అనమాట. దీని ద్వారా వెరీ క్విక్గా సమరీ లేకుంటే క్రిస్పీగా టోటల్ మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. ఎలా ఉంటుందంటే జనవరి 15th 14th ముందు ఎలా ఉంటుందంటే కొంచెం ఇలా చుట్టూ వాతావరణం ద్వేషపూరితంగా ఉండటము, తర్వాత శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే ఇలా పై చేయి కావటము, తర్వాత పుత్రుల ద్వారా, తర్వాత భార్య భర్తల ద్వారా చాలా చక్కగా హ్యాపీగా ఉండటం ఎక్కువగా ఉంటుంది. అలానే కొంచెం మేల్స్ లేదా జెంట్స్ లేడీస్ మధ్య గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. భార్య కానీ భర్త కానీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ జరిగే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం 15th ముందు అనుకోవాలి. 15th తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, అనుకున్న పనులని అనుకున్న విధంగా చక్కగా అవుతాయి. క్రియాఫలం రిపప్రియం విఘ్నం అభయం అని చెప్తారు. సో అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంది. శత్రువులతో కలిసి కూర్చుంటే కనుక వీళ్ళు చక్కగా మంచి సంపాదింపులు జరిగితే వీళ్ళు పైజాయి అవుతుంది. టోటల్గా ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా సెక్యూరిటీగా అభయప్రదంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో డిస్టర్బెన్స్ ఉన్నా ఫైనల్గా వీళ్ళది సెక్యూరిటీ అయ్యి ఒక భద్రతమైన ఫీలింగ్ అయితే వీళ్ళకి ఈ మంత్ ఉంటుంది అనమాట. మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే
సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో ఉంటున్నాడు అండి 14 తర్వాత 14th నుంచి 24th ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చే 15 డేస్కి వీళ్ళకి చాలా ఒక మంచి ప్రొఫెషనల్ రిలేటెడ్లో చాలా బాగుంటారని చెప్పుకోవాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే మన ప్రాచీన గ్రంథాల్లో అర్ధసిద్ధి స్వధారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవు అని మనకి గ్రంథాల్లో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటేనండి మంచి ఆరోగ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, అధికారులతో కలవటంతో చాలా బాగా యూజ్ అవుతుంది, పెద్దలతో సంభాషించి కావాల్సిన పని అంతా చక్కగా చేసుకుంటుంటారు, మంచి సౌఖ్యంగా ఉంటారు, కార్యసిద్ధి చక్కగా వెళుతుంది, మనసులో ఉన్న కోరికలన్నీ ఈ టైంలో వీళ్ళకి బాగా చక్కగా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత అంతేకాకుండా వీళ్ళు కొంచెం ఏమంటారు బ్యాడ్ కంపెనీని పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఫ్రెండ్స్తో అనవసరంగా కూర్చొని మాట్లాడటం, ఎక్కువగా టైం స్పెండ్ చేయటం, తర్వాత అలాంటివి కూడా అవకాశం ఎక్కువ కాబట్టి దాన్ని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిది. అయితే వీళ్ళకి మార్చ్ కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 7వ ఇంట్లో 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి కొంచెం క్రూర బుద్ధి కలిగి ఎక్కువగా ఉంటారు. తర్వాత బంధుమిత్రులతో గొడవ పట్టడం, అందరితో విరోధము, ఆరోగ్యంగా భంగం పట్టడం, బంధువులతో చికాకులు, మిత్ర ద్రోహం. మీకు ఇందాక కూడా చెప్పాను కొంచెం బ్యాడ్ కంపెనీ అవకాశం ఎక్కువగా ఉంది, అంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళతో చెడ్డ వాళ్ళతో ఉంటే ఎప్పుడైనా చెడే జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మిత్ర ద్రోహం, ఎవరైనా నమ్మించిన ఫ్రెండ్స్ని వీళ్ళకి మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళకి కుజుడు వల్ల అని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే కుజుడు 7th హౌస్ని చూడటంతో కొంచెం మంచి కూడా చేస్తాడు అనమాట. ఏ విధంగా అంటే ధనలాభం బాగుంటుంది. ఓవరాల్గా ఈ మంత్ అంతా 21st వరకు చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళకి షాపింగ్లు అవన్నీ చేసేసి చక్కగా వీళ్ళకి ఏదైనా వస్తువులు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ మంత్లో కుజుడు చాలా మంచి యోగ్యతను అయితే తీసుకొని వస్తున్నాడు. ఇది లాస్ట్ మంత్ కూడా నేను చెప్పాను. ఈ మంత్ కూడాను మేషరాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రిలేటెడ్లో అట్లా చాలా బాగా చక్కగా కలిసి వస్తుంది. శుక్రుడు వీళ్ళకి చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నాడండి. ఇది ఒక శుభ పరిణామం అని మనం చెప్పుకోవాలి. ఎవరికంటే మేషరాశి వాళ్ళకి ఎలాంటిదంటే వీళ్ళకి మనకి గ్రంథాల్లో ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తి మిష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్వంచై. ఓకే, మనకి ఏమని చెప్తారంటే శుక్రో దాశే ఫలం అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటే శరీరం కాంతివంతంగా ఉంటుంది, పుష్టిగా ఉంటారు, కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా అభిమానంగా ఉంటారు, ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటారు. అబ్దలం క్షీరాన్న భోజనం అంటే చక్కగా స్వీట్లు తింటాం, మంచి ఫుడ్ తింటాం, ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేసేసి కుటుంబంలో శాంతిగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి 5th హౌస్లో ఆస్పెక్ట్ దృష్టి ఉండటం కూడాను పిల్లలతో చాలా చక్కగా ఉంటారు. తర్వాత మనకి లేడీస్ జెంట్స్ చాలా చక్కగా కలిసేసి ఈచ్ అదర్ సపోర్ట్తో చాలా చక్కగా ఉంటుంది అనమాట. మనకి లేడీస్కి అయితేనేమో జెంట్స్ ద్వారా చాలా సపోర్ట్ వస్తుంది, ఆ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రి బంధువులతో చక్కగా సంతోషంగా ఉంటారని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్ళకి వెళ్ళటం కానివ్వండి, అక్కడ వాళ్ళతో కలిసి ఉండటం, షాపింగ్లు చేయటం, ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒక రకంగా మేషరాశి వాళ్ళకి 2025 జనవరి చాలా ఉల్లాసభరితంగా ఉత్సాహంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సురేష్ బాబు గారు, మరి మేషరాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తున్నారు కదా, నక్షత్రం వైజ్ మనం తీసుకున్నట్లయితే ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా? ఇందులో మనకి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఒకటి అశ్విని, భరణి, కృతిక. నక్షత్రం ప్రకారం ఏంటంటే ఇంకా స్పెసిఫిక్గా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుంది. ఇందులో మనకి అంగగోచారం అని జ్యోతిష శాస్త్రం ఒక కాన్సెప్ట్ అండి. దీని ద్వారా మనకి నక్షత్రం చాలా ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అశ్విని వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది, 2 విషయాల్లో చాలా చక్కగా ఆపర్చునిటీగా ఉంటుంది అనమాట. వీళ్ళకి అశ్విని నక్షత్రం చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి జనవరి 7th వరకు చాలా క్షేమంగా ఉంటారు. పరవాసము, వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మోస్ట్లీ ఇది మనకి పండగల టైం కాబట్టి అండి, లాంగ్ వెకేషన్కి వెళ్ళటం కానివ్వండి, లేదంటే బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండటం, చాలామంది లేడీస్ పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు పెద్ద పండగ అని చెప్పేసి, అల్లుళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మంత్ అంతా. అంతేకాకుండా గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దీన్ని పట్టుకొని చక్కగా ప్లాన్ చేసేసుకొని ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం సమయంగా పేషెన్సీగా ఉంటే అన్ని వర్క్స్ వీళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్గా ఉంది, మిగతా 3 విషయాల్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటారు భరణి నక్షత్రం వాళ్ళు. ఒక ఫస్ట్ వీళ్ళకి జనవరి 10th వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఎక్కువ ఫేస్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి దూరాన్ని ఎక్కడ సెటిల్ అవ్వాలనుకో బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా ఈ మంత్ అంతా చాలా క్షేమప్రదంగా ఉంటుంది, చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ. మనకి కృతికా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి జనవరి 24th వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఆ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి 4 హ్యాపీ న్యూస్లు అయితే ఉంటాయి. ఫస్ట్ వీళ్ళకి రాజ్య లాభము. ఎవరైనా కనుక జాబ్ చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా కానీ దాంట్లో వీళ్ళకి బాగా చక్కగా లాభం వచ్చేసి ఉన్నతంగా ఎదుగుతారు. వీళ్ళకి ఒక అధికార ప్రాప్తి వస్తుంది అనమాట. అంటే ప్రమోషన్స్ కానివ్వండి, ఉన్న జాబ్ని ఎక్స్పాండ్ అవ్వటం కానీ, వాళ్ళకున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరగటం కానీ, ఒక అథారిటీ పవర్ అయితే వీళ్ళకి వచ్చేస్తుంది. అలానే ఫారిన్ వెళ్ళాలనుకున్న ఇది చాలా బెస్ట్ టైము. తర్వాత జనవరి 17th ముందు వీళ్ళు ఖచ్చితంగా షాపింగ్ చేసేసి ఒక జ్యువెలరీ కానివ్వండి ఏదైనా కానీ చక్కగా వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. జనవరి 7 to జనవరి ఎండ్ అంతా ఈ మంత్ అంతా చాలా క్షేమంగా ఉంటుంది. అంటే ఛాలెంజెస్ ఉన్నా బట్ ఓవరాల్గా వీళ్ళు క్షేమంగా ఉంటారు. విచ్ కెన్ బి మేనేజ్డ్, కంట్రోల్డ్ అన్నట్టు యాంగిల్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలండి. తర్వాత మనకి మృత్యు నక్షత్రాలని కొన్ని ఉంటాయండి. ఈ నక్షత్రాల గురించి కృతికా నక్షత్రం వాళ్ళు చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది హెల్త్ విషయంలో కానివ్వండి, ఫైనాన్స్ విషయంలోనూ కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందండి. మరి ఇప్పుడు మనం నక్షత్రాల వయసు కూడా ఎవరికి ఎలా ఉంటుందో చూసేసాం కదా. మరి అందులో కృతికా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేశారు కదా. సో వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారా? ఫస్ట్ ఈ రాశి వాళ్ళంతా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ప్రార్థన చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. భరణి కృతికా నక్షత్రం వాళ్ళు వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళండి కంపల్సరిగా అమావాస్య రోజున లేదంటే ఏదైనా సోమవారం రోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా కనుక బాగా లేకపోతే మృత్యుంజయ మహామంత్రం జపం చేసినా, లేకుంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్నా, లేకుంటే ఆయుష సూక్తాన్ని పారాయణం చేయించుకున్నా కానీ, ఇవి ఆయుష సూక్తం అంటే మనకి వేదాల్లో ఉంటుంది కాబట్టి కొంచెం పండితులు తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి జపం చేయించుకున్నారనుకోండి, ఒక 108 times అలా చేయించుకొని ఒక చిన్న పూజ చేయించుకుంటే దాని ద్వారా చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కనుక విపరీతమైన పీడలు కానీ అలాంటివి ఏమైనా పట్టుకొని బాధించబడుతున్నా, చెప్పలేని ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ వీళ్ళు మనకి చండీ పారాయణం కానీ, చండీ హోమం, లేదంటే శ్రీశైలం మనకి మల్లికార్జున స్వామి బ్రహ్మరామ దర్శనం చేసుకొని అక్కడ స్పర్శలింగ దర్శనం చేసుకొని చండీ హోమం జరుగుతుంది అక్కడ. అందులో పార్టిసిపేట్ కనుక చేస్తే ఏదైనా కనుక గట్టి ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరికి. అలాగే అండి. మరి ఈ 2025 జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చూసారు కదండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీరెవరైనా కూడా సురేష్ బాబు గారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ధన్యవాదాలు.